ఆచి చికెన్ మసాలా. ఈ ఏడాది సంక్రాంతి సీజన్ టాలీవుడ్ కు మంచి కిక్ ఇచ్చింది. 5 సినిమాలు రిలీజ్ అయితే 3 సినిమాలు హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. ఇంత గ్రాండ్ గా కొత్త క్యాలెండర్ స్టార్ట్ చేసిన టాలీవుడ్ ఆ తర్వాత కూడా అదే జోరు కంటిన్యూ చేస్తుందా? ఈ స్టోరీలో చూడండి. సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన మనశంకర వరప్రసాద్ గారు ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అదే సీజన్లో వచ్చిన అనగనగా ఒకరాజు, నారీ నారీ నడుమ మురారి సినిమాలు కూడా హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. దీంతో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మంచి జోష్ కనిపించింది. కానీ ఆ జోరు కంటిన్యూ చేసే విషయంలో ఇండస్ట్రీ తడబడింది. పొంగల్ హిట్స్ తర్వాత టాలీవుడ్ లో కాసులు కురిపించే సినిమా ఒక్కటి కూడా రాలేదు. ప్రతి వారం 3-4 సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తున్నా హిట్ సౌండ్ మాత్రం రావడం లేదు. పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలు చూసేందుకు కూడా ఆడియన్స్ థియేటర్స్ కు రావడం లేదు. ప్రస్తుతం ఉన్న టికెట్ రేట్స్ కారణంగా టాప్ హీరోల సినిమా అయితే తప్ప ఆడియన్స్ థియేటర్స్ కు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే సంక్రాంతి తర్వాత ఏ సినిమాకు కూడా థియేటర్స్ దగ్గర హడావిడి కనిపించట్లేదు. మరి అప్కమింగ్ సినిమాలైనా ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకొస్తాయేమో చూడాలి.